వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. ప్రజాపాలనలో భాగంగా స్వీకరించినటువంటి అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీలను ఈ నెల 17లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. ఇక ప్రజాపాలన నిర్వహణ దరఖాస్తులు డేటా ఎంట్రీలపై కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ వార్డులు నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభలు ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తుండటంపై కలెక్టర్లకు సీఎస్ అభినందించారు. ఇక 6న ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రంలో చేపట్టి పూర్తి విచారణ చేయాలని ఆదేశించారు. మండల రెవెన్యూ అధికారులు, మండల డెవలప్మెంట్ అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలని, ప్రజాపాలన కార్యక్రమం సూపర్వైజరీ అధికారిగా ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలని తెలిపారు. ఈ డేటా ఎంట్రీ చేపట్టేందుకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర స్థాయిలో ట్రైనీ ఆఫ్ ట్రైనర్లకు 4న శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, టీఓటీలకు జిల్లా స్థాయిలో డేటా ఎంట్రీ ఏ విధంగా చేయాలనే దానిపై 5న శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. 5 నుంచి 17 వరకు అభయహస్తం దరఖాస్తులు డేటా ఎంట్రీ పూర్తి చేయాలని, ఈ డేటా ఎంట్రీ సందర్భంగా దరఖాస్తుల వివరాలు నమోదులో ఆధార్ నెంబర్, వైట్ రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.